హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నందిని అండి. నందిని, ఇప్పుడు మీ బాబు ఏ క్లాస్ చదువుతున్నారు? ఎల్కేజీ అండి. సో ఎల్కేజీ అంటే ఇప్పుడున్న ఫీజెస్కి లాస్ట్ ఇయర్ ఫీజెస్కి ఏమన్నా పెంచారా, ఇంప్రూవ్ ఉన్నదా? చాలా ఫీజెస్ అంటే చాలా రేట్లు వెళ్తున్నాయండి. అంత ఫీజెస్ పే చేసుకోవాలంటే మధ్యతరగతి వాళ్ళు చాలా కష్టమవుతుంది కదా. సో బాబుకి ఇప్పుడు ఫీజు ఎంత ఉందండి? 23-24 అలా నడుస్తుందండి. ఎల్కేజీకి ఎంత ఉంటే మరి ఇంకా వాళ్ళు 10th వెళ్ళే లోపల ఇంకా ఎలా ఉంటుందో అని భయం వేస్తుంది అనమాట కొంచెం. ఎల్కేజీ చదువుతున్నారు. సో ఎల్కేజీకే 23,000 అనేది ఇప్పుడు ఉంది అని అంటున్నారు. అంటే అది ఓన్లీ స్కూల్ ఫీజే, మళ్ళీ బుక్స్ కానీ సపరేట్గా డ్రెస్ కానీ అన్నిటికీ కలిపి మళ్ళీ 9,000 ఎక్స్ట్రా. సో బుక్స్ ఒకటే మీరు ఇక్కడ స్కూల్లో ప్రొవైడ్ చేస్తున్నామని, డ్రెస్ కూడా అలాగే స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తున్నామని అని ఏమన్నా ఇలా వీళ్ళు స్కూల్ తరఫు నుంచే కొనుక్కోవాలని ఏమన్నా చెప్తున్నారండి మీకు? అండి, స్కూల్లోనే డ్రెస్ కానీ బుక్సెస్ కానీ అన్నీ ఇక దాంట్లోనే తీసేసుకోవాల్సిందే, బయట తీసుకోవడానికి ఏమీ లేదు. దానికి సపరేట్గా ఛార్జెస్ ఎంత చేస్తున్నారు? స్కూల్ ఫీజు ఓన్లీ 23,000 అండి. బుక్స్కి 3 తీసుకున్నారు, డ్రెస్కి 2,000 తీసుకున్నారు. మొత్తము ఇంకా అడ్మిషన్ ఫీజు అవన్నీ కలిపి ఒక 9,000 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. నమస్తే అండి. చెప్పండి. నమస్తే. మీ పేరు? శివలింగం. శివలింగం గారు, ఇప్పుడు మనం చూసుకుంటే స్కూళ్ళల్లో ఫీజెస్ కానీ క్లాసెస్కి బట్టి ఫీజెస్ పెంచుతున్నారు అని. సో మీరు మీ పిల్లలు కానీ ఏ క్లాస్ చదువుతున్నారు? మీ పిల్లల ఫీజెస్ ఎంత ఉన్నాయి? చదువుతుండు. పాప 6th క్లాస్ చదువుతుంది. పాప చైతన్య స్కూల్ వచ్చేసి 65,000 తీసుకుంటారు 6th క్లాస్కి. 65,000. అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 65,000, 16,000 ఫీజు, అది బుక్స్. ఇయర్ మీకు ఎంత ఇంప్రూవ్ అవుతుందండి, ఎంత పెరుగుతుంది ఫీజు అని? ఒక సంవత్సరము బాగానే, పోయినసారి 45,000 కట్టాను 5th క్లాస్కి, ఇయర్ 65,000 కట్టాను. అంటే మీకు 20,000 పెరిగినట్టే కదా. ఇప్పుడు 20,000 పెరిగింది అంటున్నారు. సో 20,000 ఓన్లీ ఫీజెస్ ఏనా, లేకుంటే ఇందులో మీకు బుక్స్ కానీ డ్రెస్ ఇలాంటివన్నీ? ఓన్లీ ఫీజే. బుక్స్ సపరేటు, డ్రెస్ సపరేటు, బెల్ట్స్ అన్నీ సపరేటే. బుక్స్ అండ్ యూనిఫామ్స్ కూడా స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తాము, మా దగ్గరే తీసుకోవాలని మీరు చెప్పారు. దానికి ఎంత ఛార్జెస్ చేస్తున్నారు? 16,000 బుక్స్. ఆ డ్రెస్లు ఈసారి డ్రెస్ తీసుకోవాలి, పాత ఉన్నాయి నడిచినాయి అందుకని 16,000 బుక్స్ తీసుకున్నారు 6th క్లాస్కి. 16,000 తీసుకున్నారు చైతన్య స్కూల్. సో మరి మీరేం చెప్పాలనుకుంటున్నారండి? మేము చెప్తున్నాం కదా, వాళ్ళు మేము ఏమో డిమాండ్ చేస్తే ఏం చేయలేము. వాళ్ళు ఏమంటే అంతే ఉంది సార్, మా సిస్టమ్ ఒప్పుకోదు, ఫీజు ఏమైనా డిస్కౌంట్ చేయంటే మాదేం లేదు సార్, మేము సార్ చెప్పిందే ఉంటుంది, తక్కువ ఇస్తే మా సిస్టమ్ ఒప్పుకోదు అంటారు. అంతే, సిస్టమ్ తీసుకోదంటారు సార్, అంతా మేము ఏం చేయలేము మనం. హాయ్ అండి. హలో. హాయ్. మీ పేరు? సత్యవతి. సత్యవతి గారు, మీ పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ ఏ క్లాస్లో, అంటే ఏ క్లాస్ చదువుతున్నారు? 8th క్లాస్ పాప అండి, 6th క్లాస్ బాబు. సో 8th క్లాస్ పాప అండ్ 6th క్లాస్ బాబు. సో మీకు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఫీజెస్ అనేది ఎంత పెంచారు స్కూళ్ళల్లో? లాస్ట్ ఇయర్కి ఎక్కువే పెంచారు మేడం, 3,000 దాటి పెంచారు. ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఇంతకుముందు ఫీజు 34,000 ఉండేది పాపకి 7th క్లాసు, బాబుకేమో 29,000 ఉండేది. సో మరి అందులోనే బుక్స్ అంటే ఫీజుతో సహానైనా, లేకుంటే బుక్స్ కానీ సపరేట్, యూనిఫామ్ సపరేట్? లేదు మేడం, దేనికి దానికి సపరేట్ అన్ని. అవి కూడా ఛార్జెస్ చాలా ఎక్కువ చెప్తున్నారు మేడం, చాలా ఎక్కువ. అవును మేడం, కట్టుకోలేకపోతున్నాం. సో మరి మీరు చెప్పే అంటే పబ్లిక్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదే తగ్గించమని అడుగుతున్నారు. మా తల్లిదండ్రులు మరి బాధపడుతుంది. మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అప్పుడు ఇంకా ఇది అవుతుంది మేడం. 2 lakhs వరకు అయిపోద్ది ఇద్దరు పిల్లలకి. మీ బాబు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారండి? 2nd క్లాస్ అండి. సో 2nd క్లాస్ అంటే ఇప్పుడు మీ పాప వాళ్ళ స్కూల్లో ఫీజెస్ అనేది ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఫీజెస్ అంటే అంత ఎక్కువ అయితే ఏమీ లేదండి. అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు అంత డిఫరెన్స్ అయితే ఏం లేదు. కానీ స్కూల్లో ఈ బుక్స్ అనేటివే మెయిన్ ఎక్కువ బర్డెన్గా ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి మెయిన్ బర్డెన్గా అంటే ఈ స్కూల్లో ఇచ్చి వాళ్ళు ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలనే బుక్స్ అనేది ఎక్కువ. సో స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారా బుక్స్ అండ్ డ్రెస్ కానీ? యాక్చువల్గా వాళ్ళు వేరే కాంట్రాక్ట్ బేస్డ్ ఇస్తారు. అది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నట్టు ఒక బుక్ అంటే అందరికి ఒకటే బుక్స్ లాంటివి ఉండవు, సిబిఎస్ఈ సిలబస్ లాంటివి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అలాగా అంటే స్కూల్ నుంచి ఇచ్చేది కాకుండా సపరేట్గా బుక్స్ ప్రొవైడ్ చేయడం లాంటివి అది చేస్తే ప్రైవేట్ వాళ్ళకి కూడా బాగుంటుందండి. వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2nd క్లాస్ బాబుకు ఉండే ప్రైజెస్ ఒక MBA బుక్స్, ఒక 10th క్లాస్ బుక్స్ అలా ఉన్నాయి. ఇంగ్లీష్ ఓన్లీ బుక్స్కే ఆల్మోస్ట్ 5,000 దాకా అవుతుంది. డ్రెస్ తీసుకోవాలి. ఇంకా అంటే మెయిన్ వచ్చి ఈ బుక్స్ అనేది 2nd క్లాస్ వాళ్ళకి 400 రూపీస్ ఒక బుక్ అంటే ఎంతవరకు అది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇంతకుముందు నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివినాను.
ఇప్పుడు సెల్ఫ్ బిజినెస్ చేసుకుంటున్నాము. కానీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి నాకు 10th ఇంత ఛార్జెస్ అంటే ఇలాంటివి ఎప్పుడు మేము చూడలేదు, బేర్ చేయలేదు. అదే ఎక్కువ బర్డెన్గా ఉంటుందండి. అదొక్కటి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందండి. హాయ్ హలో అండి, హలో, మీ పేరు? రమ్య, రమ్య గారు, మీ బాబు ఏం చదువుతున్నారండి? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఫీజు ఎంత పెంచారు? ఆల్మోస్ట్ ఒక 10,000 దాకా పెంచారు. లాస్ట్ ఇయర్ ఎంత ఉండే? లాస్ట్ ఇయర్ 41 ఉండే, ఇప్పుడు 53. అంటే 53 కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి సపరేట్ ఉంటాయి అన్నమాట. అది ఎంత చార్జెస్ చేస్తున్నారు? అవి 5,000. కానీ డ్రెస్, యూనిఫాము అవి వేరు, మళ్ళీ అది సపరేట్. టోటల్ ప్రజెంట్ ఈ ఇయర్ అయితే 60-65 వరకు అవుతుంది. అంటే యూనిఫామ్, బుక్స్ ఇవన్నీ. మేమంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకంటే కొంచెం ఫీజు తక్కువ ఉంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక మళ్ళీ తర్వాత అంటే పెంచుకుంటూ వెళ్తే మళ్ళీ వేరే స్కూల్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇయర్ ఎంత పెంచుతారు అంత ఐడియా ఉండదు, కానీ ఇక చెప్పలేము. रेखा मलिक जी, आपके बच्चे कितने बच्चे पढ़ रहे, कौन सी क्लास में अभी? हमारे 3 बच्चे हैं, एक यूकेजी पढ़ रहे हैं, एक सेकंड क्लास पढ़ रहे हैं और एक 4th क्लास. सो लास्ट ईयर को अभी ये ईयर में कितना बढ़ गए सोए फीसेस? अभी थोड़ा बहुत बढ़ा, ज़्यादा नहीं, थोड़ा बहुत ज़्यादा. और पढ़ाई वगैरह पूरा अच्छा चल रहा है, बच्चे भी अच्छे पढ़ रहे हैं और पूरा अच्छा ही चल रहा है. సాయి ప్రసన్న గారు, మీ పిల్లలు అంటే ఏ క్లాస్ చదువుతున్నారు? పెద్ద బాబు 2nd క్లాస్, చిన్న బాబు ఎల్కేజీ. 3,000. అదైతే దానికి దీనికి ఇంకా అంటే ఇప్పుడు మరి 2,000 అలా తేడా ఉంది. 2,000, 1,000 అలా తేడా ఉంది ఇద్దరికి. క్లాస్ ఫీజా అంటే లాస్ట్ ఇయర్ పెద్ద బాబుకి 50, కానీ ఇప్పుడు 53 ఉంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్. 2nd క్లాస్ ఇప్పుడు. మీ కుమార్ గారు, మీ పాపనండి? మా పాప అండి ఏ క్లాస్ చదువుతుంది? 9th క్లాస్. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఫీజు అనేది ఎంత పెంచారు, ఇంప్రూవ్ చేశారు? అంటే ఇంకా నేను ఫస్ట్ టైం కట్టలేదండి, ఇయర్ కట్టాను. అలాది ఇప్పుడు తెలుసుకోవాలి, ఫీజు గురించి తెలుసుకోవాలండి. లాస్ట్ ఇయర్ 65,000, 70 వరకు ఉన్నదండి. సో అండ్ యూనిఫామ్ తోట అవి సపరేట్ అండి. యూనిఫామ్, బుక్స్ అన్నది సపరేట్. సపరేట్గా ఎంత ఛార్జ్ చేస్తున్నారు? అవి 4,500, 5,000 వచ్చేస్తుందండి. ఓకే యూఎస్, చూసాం కదండి ఇక్కడ కొంతమంది పేరెంట్స్ని ఎలా ఉన్నాయి ఫీజెస్, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలా పెంచారు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా వారి మాటల్లోనే. చూస్తూ ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ సత్యతో దీప.